హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ది లైట్ షాప్ ఎపిసోడ్ 7 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఆఫీసర్ సాంగ్సిక్ ఇక్కడ వాన్యూంగ్తో ఆ ప్లేస్ గురించి అడుగుతాడు. అప్పుడు వాన్యూంగ్ తన గ్లాసెస్ తీసి తన కళ్ళని చూపిస్తాడు. తన కళ్ళు కూడా టైగర్ ఐస్ లాగా ఉంటాయి. అప్పుడే మనకి ఇక్కడ వాన్యూంగ్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. చాలా సంవత్సరాల ముందు కొరియాలో భూకంపం వచ్చి ఉంటుంది. చాలా బిల్డింగ్స్ కూలిపోయి ఉంటాయి. అందులో వాన్యాంగ్ తన ఫ్యామిలీతో పాటు ఇరుక్కొని ఉంటాడు. అప్పుడే ఇక్కడ మనం తన కూతురుతో మాట్లాడుతూ ఉండడం చూడొచ్చు. తన కూతురు కూడా ఇక్కడ టాఫీస్ తింటూ ఉంటుంది. సో అందుకే తను ఆ టాఫీస్ని యూన్జుకి ఇస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడాలి అని చెప్పి తన కూతుర్ని అక్కడే వెయిట్ చేయమని తను ఇక్కడ బయటికి వస్తాడు. అప్పుడే దూరంగా తనకి ఒక లైట్ షాప్ కనిపిస్తుంది. తను అందులోకి వెళ్తాడు. అందులో ఒక లేడీ ఉంటుంది. తను అక్కడ తన కూతుర్ని కాపాడమని అడుగుతాడు. కానీ ఆవిడ ఏ హెల్ప్ చేయకపోవడంతో కోప్పడి అక్కడుండే లైట్ని పగలగొట్టేకి చూస్తాడు. అప్పుడే ఆ లేడీ తన అద్దాలు తీసి తన కళ్ళని చూపిస్తుంది. అవి చూపించి హిప్నోటైజ్ చేసినట్లు ఇక్కడ వాన్యాంగ్ని తను కంట్రోల్ చేస్తుంది. అక్కడుండే చాలా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఎర్త్క్వేక్లో చనిపోయిన వాళ్ళందరూ ఇంకా తిరిగి వెళ్ళలేరు కాబట్టి. ఇక్కడ తను చనిపోయాడని తెలిసి వాన్యాంగ్ చాలా బాధపడతాడు. ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడాలని ఆమెతో రిక్వెస్ట్ చేస్తాడు. అప్పటికే ఆ ఎర్త్క్వేక్లో చాలామంది చనిపోయి ఉంటారు. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. తను ఏమన్నా చేస్తా అన్నందుకు తన కూతుర్ని కాపాడేకి ఒక కండిషన్తో ఆమె ఒప్పుకుంటుంది. తను తన కూతురు లైట్ తీసుకొని తన దగ్గరికి వెళ్ళి తనని మళ్ళీ నార్మల్ లోకానికి రిటర్న్ పంపేస్తాడు. తన కూతురు ఆ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకొని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. తన కూతుర్ని కాపాడినందుకు వాన్యాంగ్ ఆ లైట్ షాప్కి కేర్ టేకర్గా ఉండేకి ఒప్పుకొని ఉంటాడు. సో దానివల్లే తనకి ఆ లైట్ దొరికి తన కూతుర్ని రిటర్న్ పంపించి ఉంటాడు. ఇప్పటికే వాన్యాంగ్కి చాలా ఏజ్ అయిపోయి ఉంటుంది. కానీ తను అక్కడ కేర్ టేకర్గా పనిచేస్తూ అలానే ఉండిపోయి ఉంటాడు. ఆ లైట్ షాప్ ఉండేది ఆఫ్టర్ లైఫ్లో. మనుషులు చనిపోయాక అక్కడికి వెళ్తారు. కోమాలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. కానీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఈ లైట్ షాప్ ద్వారా వాళ్ళ లైట్ని కనిపెట్టి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. మన లోకంలో ఆత్మలు స్ట్రేంజర్స్ అయితే ఆఫ్టర్ లైఫ్లో కోమాలో ఉన్న వాళ్ళు స్ట్రేంజర్స్. సో ఆఫ్టర్ లైఫ్లో వాన్యాంగ్ లైట్ షాప్కి కేర్ టేకర్గా ఉండి కోమాలో ఉన్న వాళ్ళని రిటర్న్ పంపేకి ఆ లైట్స్ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ ఆఫీసర్కి మనందరికీ ఆ లైట్ గురించి తెలుస్తుంది. ఇప్పటి నుంచి మనకు ఆఫ్టర్ లైఫ్ని చూపించినప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తారు. ఇంకోవైపు బ్యాంగ్జిన్ ఆ కుక్క సౌండ్ తట్టుకోలేక ఆ కుక్కని వెతుక్కుంటూ మళ్ళీ వెళ్తాడు. అప్పుడే ఐసీయూలోకి ఒక కొత్త నర్స్ జాయిన్ అవుతుంది. తన పేరు బుయాంగ్. తనకు ట్రైనింగ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీని ఇక్కడ హెడ్ నర్స్ యాంగ్జీకి ఇస్తుంది. అప్పుడు యాంగ్జీ ఇక్కడ ఒక పేషెంట్ గురించి చెప్తుంది. అతను ఎవరో కాదు, బ్యాంగ్జిన్. నిజానికి బ్యాంగ్జిన్ తన కుక్కతో పాటు ట్రెక్కింగ్కి వెళ్ళి ఉంటాడు. అక్కడ కాలు జారి కింద పడిపోయి అక్కడుండే చలి వల్ల హైపోథెర్మియాతో చనిపోతూ ఉంటాడు. అప్పుడే తన కుక్క తన మీద వచ్చి పనుకొని ఉంటుంది. దానివల్ల తను చావకుండా బ్రతికిపోయి ఉంటాడు. కానీ ఆ కుక్కకి మాత్రం ఒక కట్టి గుచ్చుకొని ఆ కుక్క చనిపోయి ఉంటుంది. ఆ కుక్క చనిపోయినా కూడా తన ఓనర్ని కాపాడేందుకు అరుస్తూ బ్యాంగ్జిన్ని లైట్ షాప్ వైపుకు వెళ్ళమని చెప్తూ ఉంటుంది. సో అది అర్థం చేసుకోలేక బ్యాంగ్జిన్ ఆ కుక్క పైన కోప్పడుతూ ఉంటాడు. తను చనిపోయేటప్పుడు ఆ కుక్క హైపోథెర్మియా నుంచి తనని కాపాడి ఉంటుంది. ఆ కుక్క చనిపోయిన తర్వాత కూడా బ్యాంగ్జిన్ని సేవ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా తనకి ఇప్పుడు గుర్తుకు వస్తుంది. సో తను ఆ కుక్కని ఫాలో చేసుకుంటూ లైట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇంకోవైపు హ్యుంజు వాళ్ళ నాన్న తన వైఫ్ ఫ్యూనరల్లో ఉంటాడు. హాస్పిటల్కి కాల్ చేసి హ్యుంజు కండిషన్ గురించి అడుగుతాడు. హాస్పిటల్లో వాళ్ళు కండిషన్ ఇంకా ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు అని చెప్తారు. ఇక్కడ యాంగ్జీ కొత్త నర్స్తో హ్యుంజు గురించి చెప్తుంది. తనకి ఎక్స్టర్నల్గా ఏ దెబ్బలు తగలలేదని, ఇంటర్నల్గా కొన్ని దెబ్బలు తగిలాయని చెప్తుంది. అప్పుడే ఇక్కడ హ్యుంజు వాళ్ళమ్మ తనని కాపాడేందుకు గట్టిగా పట్టుకోవడం మనకి చూపిస్తారు. తను ఆఫ్టర్ లైఫ్లో వాళ్ళమ్మని వదిలి వెళ్ళనని తన రూమ్లోనే కూర్చొని ఉంటుంది. ఇంకోవైపు తన కూతుర్ని ఎలాగైనా కాపాడాలని ఆ లైట్ తీసుకొని వచ్చేకి ఇక్కడ హ్యుంజు వాళ్ళ అమ్మే బయటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళమ్మకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు. ఎలాగైనా సరే తన కూతుర్ని త్వరగా కాపాడాలి. ఇప్పటికే తన నోట్లో పెట్టిన కాటన్ వల్ల తను ఏం మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఇంకోవైపు యూన్ ఇంకా హీవోన్ని చూపిస్తారు. నిజానికి తన ఇంటి డోర్ ఏమీ లాక్ అయ్యి ఉండదు. తనకే తెలియకుండా తనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేకపోతూ ఉంటుంది. యూన్తో ఎలాగైనా సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి లైట్ షాప్ దగ్గర నీ లైట్ తీసుకొని తప్పించుకోవాలని యూన్తో చెప్తుంది. యూన్ ఫ్యూనరల్కి కూడా ఇంకా ఒక రోజే మిగిలి ఉంటుంది. ఇంకోవైపు యూన్ ఇంటి ముందర జీవంగ్ కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడ
తనకి తన బాల్ కనిపిస్తుంది. సో ఆ చిన్న పిల్లవాడు యంగ్జీకి ఇచ్చిన బాల్ తన బెడ్ కింద పెట్టి ఉంటుంది. సో తనకి అక్కడ అలా కనిపిస్తూ ఉండొచ్చు. అప్పుడు హాస్పిటల్లో ఎవరో చనిపోయినట్లు చూపిస్తారు. అక్కడ ఫేస్ చూపియరు, కానీ బాడీ మాత్రం చిన్న పిల్లాడిదే. మేబీ దీనికి ముందు ఎపిసోడ్లో బాల్ ఇచ్చేకి వచ్చిన చిన్నపిల్లాడు చనిపోయి ఉండొచ్చు. చనిపోయింది చూసి బాధతో ఇక్కడ కొత్త నర్స్ యంగ్జీతో ఇక్కడ అందరూ కోమా పేషెంట్సే వస్తారా అని అడుగుతుంది. యంగ్జీ కొత్త నర్స్తో ఇది ఆఫ్టర్ లైఫ్కి రియల్ లైఫ్కి మధ్య గేట్వే లాంటిదని, ఇక్కడికి వచ్చేవాళ్ళు నయమై ఇంటికి వెళ్ళిపోతారని లేదా ఆఫ్టర్ లైఫ్లోనే ఇరుక్కుపోతారని చెప్తుంది. ఇంకోవైపు చనిపోయిన డ్రైవర్తో సోకి జరిగిన దాంట్లో నీ తప్పు ఏం లేదని చెప్పి తన బాడీని ఫ్యూనరల్ కోసం రెడీ చేస్తాడు. ఇక్కడ డ్రైవర్ ఫ్యూనరల్కి కూడా ఒకరోజు మిగిలి ఉంటుంది. ఈ యాక్సిడెంట్ తన వల్లే జరిగిందని తను ఇంకా అదే గిల్ట్లో ఉంటాడు. తను జియాంగ్ దగ్గరికి వెళ్ళి ఇదంతా జరగడానికి నేనే కారణమని తనతో క్షమాపణ అడుగుతాడు. సో తన ఫ్యూనరల్ అయ్యేవరకన్నా తను అక్కడ ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇక్కడ జియాంగ్ని తను ఎత్తుకొని లైట్ షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ఆఫీసర్కి తన యాక్సిడెంట్ గురించి, తన వైఫ్ మిస్క్యారేజ్ గురించి మొత్తం తెలుస్తుంది. ఇక్కడ తను బ్రతకాలని కోరిక పెరుగుతుంది. తను అక్కడి నుంచి తప్పించుకునేకి లైట్ తన చేతిలో ఉన్న లైటరే. తను ఆ లైటర్ని వెలిగిస్తూనే తను కోమాల నుంచి బయటికి వచ్చేస్తాడు. యాంగ్జీ కోమాల నుంచి బయటకు వచ్చిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆఫీసర్ని యాక్సిడెంట్ నుంచి ఆ షెఫ్ కాపాడి తను యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. అందుకే ఆఫ్టర్ లైఫ్లో కూడా ఆ బైక్ సౌండ్స్తో ఆఫీసర్ని లైట్ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళేకి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ తన కుక్కని ఫాలో చేసుకుంటూ బ్యోంగ్జిన్ లైట్ షాప్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తన లైట్ని ముట్టుకొని తను కూడా కోమా నుంచి బయటికి వచ్చేస్తాడు. కానీ తన కుక్క మాత్రం చనిపోయి ఉంటుంది. అది అక్కడే ఉండిపోతుంది. నెక్స్ట్ ఆ డ్రైవర్ జియోంగ్ని లైట్ షాప్ దగ్గరికి తీసుకుని వచ్చి దింపుతాడు. అప్పుడే జియోంగ్ నేను ఉన్న చోట ఆ ఇంట్లో ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారని, తనకు కూడా హెల్ప్ అవసరమేమో అని చెప్తాడు. సో ఇక్కడ ఆ డ్రైవర్ నాకు టైం ఉన్నంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి కాపాడుతా అని చెప్పి తను అమ్మాయిని కాపాడేకి అక్కడి నుంచి వెళ్తాడు. సో వాళ్ళు ఎవరో కాదు, హీవన్ ఇంకా యూన్. తను ఏం చేసినా కూడా తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని ఇక్కడ డ్రైవర్ చాలా బాధపడుతూ ఉంటాడు. జియోంగ్ కూడా లైట్ షాప్లోకి వెళ్ళి తన లైట్ని చూస్తాడు. అప్పుడే వాన్యంగ్ అక్కడికి వచ్చి మనం మళ్ళీ కలుసుకోమని అనుకుంటున్నా అని చెప్తాడు. సో అది విని జియోంగ్ తన లైట్ని ముట్టుకుంటాడు. దాంతో తను కోమాల నుంచి బయటికి వచ్చేస్తాడు. దీంతో ఎపిసోడ్ 7 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఎపిసోడ్ మిగిలింది. తిరిగి మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.